చెప్పిన మాట వింటావా, అల్లరి చేస్తావా? హలో అండి, వెల్కమ్ టు అనదర్ వీకెండ్ వ్లాగ్. నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఉంది, సో అందుకే ఇంకా వాయిస్ ఇలా ఉంది. మీరు కొంచెం బేర్ చేయాలి. టైం సాటర్డే మార్నింగ్ అరౌండ్ 8:30 అవుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి దోశలు వేసి ఇచ్చాను. ఇవేం దోశలు అంటే పెసరట్టు అనమాట. అయితే పిండి కొంచెమే మిగిలిందనమాట ముందు రోజుది. సో దాంతో ఒక 3 దోశలు వచ్చాయి. సరిపోదు కాబట్టి కొంచెం ఉప్మా కూడా చేశాను. మా పాపకి ఉప్మా పెసరట్టు అంటే ఇష్టం. వీకెండ్ వస్తే చాలు హౌస్ క్లీనింగ్ తోనే మనకి రోజంతా గడిచిపోతుంది. అందుకే నేను ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. దీని వల్ల నాకు పెద్దగా పని చేసిన ఫీలింగ్ రావట్లేదు. టైం కుదిరినప్పుడల్లా అలా సాంగ్స్ వినుకుంటూ ఏదో ఒక వర్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఈ చట్నీ కూడా లెఫ్ట్ ఓవర్ చట్నీ అనమాట. సో ఇంకా ఈ రోజుతో అన్ని కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రేపు మళ్ళీ ఈ వీక్ కోసం మీల్ ప్రిప్ చేసుకోవాలి. వీకెండ్ అంటాం కానీ మదర్కి మాత్రం వీకెండ్ ఇలానే ఉంటుంది అన్నమాట. రొటీను. ఈ రొటీన్ మాత్రం ఎప్పటికీ ఆగదు, అంతే కదా. నాకు ఈరోజు కొంచెం షాపింగ్ పని ఉంది, అందుకని నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత జస్ట్ ఇలా కుక్కర్లోని కందిపప్పు క్లీన్ చేసి వాటర్ వేసి కుక్కర్లో పెట్టాను. ఈ పప్పు ఉడికే లోపల నేను ఈ హౌస్ క్లీన్ చేసుకుంటున్నాను. సాటర్డే కదా, కొంచెం పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. నేను ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. అయిపోయాయి కూడా. ఇప్పుడు మా పిల్లల్ని ఆ బట్టలు తీయమని చెప్పాను. మా పాపని తీయమని చెప్పగానే మా బాబు వచ్చాడనమాట. నేనే తీస్తా అంటూ అన్నీ తీసి ఇందులో వేయమని చెప్పాను. హౌస్ క్లీనింగ్, బట్టలు వాషింగ్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నేను ఫ్రెష్ అయిపోయాను. దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను. ఈరోజు ప్రసాదం ఈ బెల్లం పెడుతున్నాను. కొంతసేపు దేవుడి దగ్గర కూర్చుని మనకి ఏవి నచ్చితే అవి మంత్రాలు చదువుకుని, గోవిందనామాలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఏవి ఈజీ అనిపిస్తే అవి చదువుకుని స్లోగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల పప్పు కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి అండ్ కుక్కర్ విజిల్ కూడా వచ్చింది, చల్లారిపోయింది. ఈ పప్పుని పప్పు గుత్తితోని మెత్తగా చేస్తాను. ఈరోజు పెద్దగా వెరైటీస్ ఏమీ కుక్ చేయట్లేదు. జస్ట్ పప్పు చారు లాగా పెడదాం అని చెప్పి కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అన్నీ వేసి చింతపండు పులుసు కూడా వేస్తాను. ఇవన్నీ ఒకేసారి వేస్తాను. సాల్ట్ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేశాను. అంతే. దీన్ని బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టేస్తాను. సాంబార్ రెడీ అయిపోతుంది. అదే పప్పుచారు. మరి ఉత్తి పప్పుచారుతోని పిల్లలకి పెట్టలేను కాబట్టి ఇక్కడ కొద్దిగా వడియాలును అండ్ పాపడ్స్ ఫ్రై చేస్తున్నాను. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటేనే ఎప్పుడు అవ్వాల్సిన పనులు అప్పుడు టైంకి అవుతాయి. నేను ఇప్పటి వరకు మీకు వీడియోస్లో చూపిస్తుంది ఓన్లీ కుకింగ్, క్లీనింగ్, హౌస్కి సంబంధించినవి మాత్రమే కదా. వీడియోస్లో చూపించినవి కూడా కొన్ని ఉంటాయి. నా ఆఫీస్ వర్క్ కొంచెం మిగిలిపోతే కంప్లీట్ చేసుకోవడం, ఏమైనా సర్టిఫికేషన్స్ చేయాలంటే ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట మీకు చూపించినవన్నీ. ఈరోజు ఎండ కూడా బాగా వచ్చింది. బట్టలు బయట ఆరేస్తాను. నేను కూడా ఎండలో కొంతసేపు అటు ఇటు తిరిగాను. అలా గడిచిపోతూ టైము 1 అయింది. లంచ్లోకి నేను చెప్పినట్టుగా పప్పుచారు అండ్ ఈ పాపడ్స్తోని మా పిల్లలకి అండ్ మాకు అందరికీ కూడా ఇదే అనమాట లంచ్. నేను చేసిన టొమాటో పచ్చడి అనమాట ఇది, నిలవ పచ్చడి. ఇలాంటి టైంలో అంటే కర్రీస్ ఏమి చేయలేని టైంలోని మనకి బాగా యూస్ అవుతుంది. మీకు ఎవరికైనా ఈ టొమాటో పచ్చడి రెసిపీ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, చూడండి. అలా లంచ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా షాపింగ్ ఉందని. సో వేర్ హౌస్కి వెళ్ళాము. మా పాపకి నెక్స్ట్ మంత్లోని ఒక స్కూల్ ట్రిప్ ఉందన్నమాట. దానికోసం కొన్ని థింగ్స్ కావాలంటే షాపింగ్ కోసం వచ్చాము. లైఫ్ ఇన్ అబ్రాడ్ మీన్స్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అండి. హోమ్ కానీ, వర్క్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, వీటన్నిటితో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ కూడా కావాలి. సో ఇప్పుడైతే వేర్ హౌస్ లోపలికి వచ్చాము. మా బాబుకేమో షూ పాడైపోయాయి, సో వాడికి షూ తీసుకోవాలి. చెప్పాను కదా మా పాపకి స్కూల్ ట్రిప్ ఉంది, తన కోసం స్లీపింగ్ బ్యాగ్ తీసుకోవాలి. సో ఇంక ఇవేవి చూడకుండా డైరెక్ట్గా అదే ప్లేస్కి వెళ్తున్నాము. ఎప్పుడైనా షాపింగ్ ప్లాన్ ఉన్నా కూడా ఏం కావాలి, ఎంత టైం ఉండాలి, ఎంత బడ్జెట్లో తీసుకోవాలి అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. ఇదిగోండి ఫస్ట్ మా బాబుకి తీసుకుంటున్నాం కాబట్టి షూ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఇన్ని టైప్స్ ఉంటాయి కదా, నాకేం తీసుకోవాలో అర్థం కాదు కానీ మా బాబుకి ఒక క్లారిటీ ఉంటుంది. షూ మీద డైనోసర్ ఉండాలి అని చెప్పి అన్నాడనమాట. అంటే వాడు ఆల్రెడీ ఎవరో ఒక దగ్గర చూసుంటాడు, అదే చెప్తాడనమాట. ఇంటికి వెళ్ళాక చెప్పిన మాట వింటావా? ఏం చేస్తావు? ఇచ్చుడు
చెప్పిన మాట వింటావా అల్లరి చేస్తావా? షూ కొనిపించుకుంటున్నావు కానీ చెప్పిన మాట వింటావా అల్లరి చేస్తావా? వింటావా? సో అలా నేను మా బాబు ఒక అగ్రిమెంట్కి వచ్చామన్నమాట. ఈ డైనోసార్ ఉన్న షూ కొనిస్తే చెప్పినట్టుగా వింటాను అంటున్నాడు. చూడాలి. సో మా బాబుకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఇలా వెళ్ళగానే దొరికిపోయింది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అనమాట షాపింగ్. అలా మనకి ఫస్ట్ ఏం కావాలి షాపింగ్కి వెళ్తే అనేది ఫస్ట్ మైండ్లో ఉండాలి. అప్పుడు పనులు తొందరగా అయిపోతాయి, టైం సేవ్ అవుతుంది. మనకి ఏం కావాలో తెలియకుండా వెళ్ళాం అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యి చాలా టైం వేస్ట్ చేస్తాము. అంటే నేను జస్ట్ ఇప్పుడు షూ గురించి చెప్తున్నాను, కానీ నేను ఇంకేవైనా మనం షాప్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ అలా చెప్తున్నాను. ఇక్కడ ఈ షూ చూడండి, ఎల్లో కలర్లోని చాలా బాగున్నాయి కదా. వింటర్ టైంలోని ఇలాంటి షూ చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ర్యాబిట్ షేప్లో ఉందన్నమాట ఈ షూ. మరి ఇంత లైట్ కలర్ అయితే చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి, లేకపోతే బ్లాక్గా కనిపిస్తాయి. కానీ ఎంత బాగున్నాయో చూడడానికి. ఇక్కడ ఒకసారి షూ తీసుకుంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్గా ఎక్కువగా, అంటే రోజు యూస్ చేస్తాం కదా షూ, 1 ఇయర్ వస్తాయన్నమాట. ఇంకా షూలోని చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఈ కార్ట్ని నేనే నడుపుతా అంటాడు. అలా నడుచుకుంటూ స్లీపింగ్ బ్యాగ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ చాలా రకాల స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఇది కనిపించింది, స్ట్రాబెర్రీది పెట్టుకున్నాడు. మమ్మీ ఇది బాగుంది కదా, ఫోటో తీయి, అట్లీస్ట్ నువ్వు ఎలానో కొనవు అని అంటున్నాడు. సరే ఫోటోనే కదా అని చెప్పి చాలా ఫోటోలు తీస్తాను. స్ట్రాబెర్రీ అనమాట. ఒకసారి బ్యాగ్ తిరగమని చెప్తున్నాను మీకు చూపిద్దామని. ఇలాంటివన్నీ ఏ సందులో ఉన్నా కానీ వీడికి దొరుకుతుంటాయి అన్నమాట. దాని తర్వాత అలా నడుచుకుంటూ స్లీపింగ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళాము. ఇదే అనమాట స్లీపింగ్ బ్యాగ్ అని చెప్పాను కదా. సో ఇందులో ఉంటుంది, మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు టైం కుదరట్లేదు. ఇంకా అంతే, షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ పే చేయాలి కాబట్టి వెళ్తూ ఉండగా ఈ బొమ్మ కనిపించింది. ఈ బొమ్మని టచ్ చేస్తుంటే నవ్వుతుంది, భలే ఉంది. అలా బొమ్మని కాసేపు నవ్వించిన తర్వాత ఎక్కడ తీసామో అక్కడ పెట్టిచ్చేసాను. ఇంకా వీడిని కిందకి దించితే ఇంకెన్ని బొమ్మలు తెస్తాడో అని చెప్పి ఎత్తుకున్నాను. సో అలా బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చాము. చాలా హెడ్ఏక్గా అనిపించింది ఆ రోజు. బయటికి వెళ్తే నాకు అలా హెడ్ఏక్ వస్తుంది, అది కూడా పిల్లలతో. ఒక మంచి కాఫీ అయితే తాగాను. టైం ఈవినింగ్ 6 అవుతుంది. ఈ రోజు క్రోషేట్ వర్క్ చేసే అంత టైం కానీ ఇంట్రెస్ట్ కానీ అస్సలు లేదు. మీకు చూపిస్తుంది, లాస్ట్ టైం చేశాను అనమాట, లాస్ట్ వీకెండ్. సన్ఫ్లవర్ కీ చైన్. ఇది జస్ట్ నార్మల్ సన్ఫ్లవర్ కీ చైన్ కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా చేశాను చూడండి, అది దీనికి ఒక లీఫ్ కూడా ఉంది. ఇది కూడా సన్ఫ్లవర్ కీ చైన్. నాకు ఫస్ట్ నార్మల్గా చేసినప్పుడు ఒక లీఫ్ పెడితే బాగుండు అనిపించింది, అందుకనే దీనికి లీఫ్ యాడ్ చేశాను. దాని తర్వాత 2 లీవ్స్ యాడ్ చేయి మమ్మీ, ఇంకా బాగుంటుంది అంది మా పాప. అందుకని 2 లీవ్స్ యాడ్ చేసి ఇంకోటి చేశాను. మొత్తం 3 కీ చైన్స్ దాకా చేశాను అనమాట. సాటర్డే అండ్ సండే ఒక 1.5 అవర్ పట్టింది. ఈ రోజు నేను కొత్తగా ఏమీ చేయట్లేదు కాబట్టి మీకు లాస్ట్ వీక్ చేసినవి చూపిస్తున్నాను. సో అదనమాట, దిస్ ఈస్ మై సింపుల్ వీకెండ్. నో బిగ్ ప్లాన్స్, నో బిగ్ అవుటింగ్స్, బట్ ఫుల్ ఆఫ్ స్మాల్ మూమెంట్స్, స్మాల్ హ్యాపీనెస్, అండ్ దట్ ఈస్ ఎనఫ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సన్ఫ్లవర్స్ మీకు నచ్చాయా? అలానే మీ వీకెండ్ ఎలా గడిచింది? ఏం కుక్ చేసుకున్నారు? ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారు? మీకు నాతో షేర్ చేయాలనిపిస్తే జస్ట్ డూ కామెంట్. నా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా అలానే ఉంది. మీరు ఈ వీడియో అంతా నన్ను బేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బై బాయ్.